హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నారు అనుకోవచ్చు, ట్రిప్ కి అయితే వెళ్తున్నాం. పెళ్లి అయిన తర్వాత అసలు ఇంతవరకు ట్రిప్ కే వెళ్ళలేదు, అందుకే ఇంకా ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇది కూడా సడన్ ప్లాన్, నైట్ ఫిక్స్ అయిపోయి మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. అండ్ తమ్నైల్ చూసే వచ్చారు కాబట్టి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలిసిపోయి ఉంటది. సకలేష్పురాకి వెళ్తున్నాం. సో బెంగళూరు టు సకలేష్పుర 265 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట అప్రాక్సిమేట్ గా. మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇంకా టిఫిన్ తినాలి. సో దారిలో ఉడిపి అక్కడికి వెళ్ళిపోయాము. ఇడ్లీ చేద్దామా? నేను ఎక్కడికి వెళ్ళినా ఆర్డర్ చేసేది ఏదైనా ఉందంటే జర్నీలో అది ఇడ్లీ మాత్రమే. అది కూడా ఇడ్లీని నార్మల్ గా తినను, ఇడ్లీ లాగా ఉప్మా లాగా తింటాను అనమాట. మొత్తం బజ్జీ చేసేసి మరీ తింటాను. ఐ థింక్ చాలా మంది నాలాగే తింటారు. అప్పుడే సాటిస్ఫాక్షన్ అనమాట అది తిన్నట్టు. తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అయ్యో చెప్పా కదా కొడతాది. దాని మీద బరువు పెట్టలేదు, ఆ బ్యాగ్ పెట్టు సరిపోతుంది ఏదైనా. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే, ఇప్పుడు అది పెట్టేస్తావా? సకలేష్పురాకి వెళ్ళే దారిలో హలిబిడు అని ఒక ఊరుంది, అక్కడికి వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే బావి దగ్గరికి వెళ్ళిపోయాం. దీని పేరు ఏదో వెరైటీగా ఉంది, హులికెరే పాండ్ సంథింగ్. అసలుకి నేను ఇంతవరకు ఇలాంటి బావి అయితే చూడలేదు. బావిలో చిన్న టెంపుల్స్ చెక్కారు, ఎంత బాగుందంటే. అలాగే సరౌండింగ్ కూడా మొత్తం చాలా బాగుంది. అండ్ మంచిగా ఫొటోస్ తీసేసుకొని మళ్ళీ ఇంకో చోటికి స్టార్ట్ అయిపోయాము. అదే ఊర్లోనే ఒక టెంపుల్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నాం. ప్రజెంట్ రండి. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ హొయసలేశ్వర టెంపుల్ అంట. నేను టెంపుల్ చూపిస్తాను. అసలుకి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చిన్నగా చెక్కారు. అసలుకి అంత ఓపికగా ఎలా చెక్కారో, ఎవరు చెక్కారో తెలియదు కానీ అంత పర్ఫెక్ట్ గా చెక్కారనమాట. భలే ఉంది టెంపుల్ మొత్తం స్ట్రక్చర్ గానీ, చెక్కడం గానీ లోపల చాలా బాగుంది. ఇది కట్టడానికి దాదాపు 190 years పట్టిందంట. మీరు కూడా చూసేయండి ఎంత బాగుందో. బాగా చెక్కారు. ఎంత టైం పడి ఉంటుంది కదా దీనికి. నేను చెప్తాను, స్టోరీ చెప్తారు. అండ్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం. లోపల వచ్చేసి శివుడు అనమాట, శివలింగం అయితే ఉంది. చాలా బాగుంది శివలింగం. దర్శనం చేసేసుకొని ఇంక వచ్చేసాము. అయిపోగానే ఇంకా బయటికి అయితే వచ్చేసాము. బయట కూడా ఇవన్నీ పెట్టారనమాట. ఇవి స్టార్టింగ్ ట్రై చేసి బ్రేక్ అయినటివి అలాంటివన్నీ అంట. అవి కూడా చూసేసుకొని వచ్చేసాము. బయట టెంకాయ నీళ్ళు తాగేసి మళ్ళీ ఇంకో ప్లేస్ కి స్టార్ట్ అయిపోయాము. అండ్ మార్నింగ్ మేము కొంచెం కాఫీ అయితే తెచ్చుకున్నాం ఈ మగ్ లో. ఇది హాట్ గా ఉంటదని తీసుకొని వచ్చాము. అది కోల్డ్ కాఫీ అయిపోయింది, అది కూడా తాగేసాము. వర్షం మాత్రం ఆగకుండా పడతా ఉంది. చాలా బాగుంది వెదర్ అయితే. ఏంటి పక్కన ఎవరు లేరని చూస్తున్నారా? బయట గోబీ కనిపిస్తే తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడ వెదర్ మాత్రం చాలా బాగుంది, వర్షం పడతా ఉంది అనమాట ప్రజెంట్ కి. సో ఏమైనా హాట్ గా తినాలంది, కాసేపు బ్రేక్ తీసుకుందామని గోబీ కనిపిస్తే తీసుకురమ్మని చెప్పాను. సో తినేసి వస్తాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామనే చూసేద్దాం. మీరు కూడా రండి, తినేద్దాం. కార్లో తింటే అంత మంచిగా ఉండదు, సైడ్ కి ఆపేసుకొని మరీ తిన్నాం అనమాట. కూల్ వెదర్ లో హాట్ గోపి చాలా బాగుంది. తింటుంటే కాంబినేషన్ మాత్రం. ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. మీరు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా ఎప్పుడైనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ సకలేశ్వర టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. మా బ్యాడ్ లక్ ఏమో తెలియదు కానీ 3:30 అయింది, టెంపుల్ అయితే క్లోజ్ చేసేసింది. సో మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. జస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళేసి చూసేసి వచ్చేసాం బయటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఫోర్ట్ అంట, ఇక్కడికైతే వచ్చేసాం. స్టెప్స్ మాత్రం చాలా ఉన్నాయి. తిరుపతి కొండల్లో సగం ఎక్కినట్టుంది.
నేను చాలా ఫోర్ట్స్‌కి వెళ్ళాను గానీ, ఇలాంటి ఫోర్ట్‌కి ఎప్పుడు వెళ్ళలేదు. అంత బావుంది. స్టార్ ఫోర్ట్ అంట. స్టార్ షేప్‌లో కట్టారు. అందులోనూ అదే టైంలో చిన్న చిన్నగా చినుకులైతే పడుతున్నాయి. ఫుల్‌గా వర్షం పడింటే అంత బాగుండేది కాదేమో ఎంజాయ్ చేసేకి. బట్ చిన్న చిన్నగా చినుకులు పడుతుంటే ఆ చల్ల గాలి చాలా అనిపించింది నాకైతే. ఇంతవరకు అలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేయలేదు నేనెప్పుడు. అండ్ అట్ లాస్ట్ ఇదేదో సీక్రెట్ ఎంట్రీ అంట. అందుకే అక్కడికెళ్ళిపోయాను. లోపలికెళ్తే ఏం లేదు. మొత్తం మబ్బుగా ఉంది. మీరు గనక ఈ ప్లేస్‌కొస్తే ఈ ఎంట్రీలోకి మాత్రం వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నానో చూడండి మీకే అర్థమవుతది. ఇది ఉందా పోయేకి? లేదు ఆటు వరకే అంతేనా? ఇది లోపలికి వెళ్ళి ఆటు వరకు స్టెప్స్ రాకుండా. అది మ్యాటర్ అందుకే వెళ్ళొద్దన్నాను. లోపల స్టెప్స్ చాలా చండాలంగా ఉన్నాయి. నేనైతే మోకాలు చిప్పలు పగలగొట్టుకొని వచ్చేసాను బయటికి. కష్టపడి స్టెప్స్ దిగి మళ్ళీ బయటికి వచ్చేసాను. అండ్ బయట కంకి కనిపిస్తే తీసేసుకొని తినేసాము. ఇది నైట్ రూమ్ తీసుకున్నాం అనమాట. అండ్ అక్కడ దగ్గరలో అపోలో ఉంటే అక్కడికి వెళ్ళేసి టాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాము. చాలా పెయిన్ ఉండే, మొత్తం చాలా బ్లడ్ వెళ్ళిపోయింది. యాక్చువల్గా నడవలేకపోయాను. సో పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అయితే తెచ్చుకొని ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ట్రిప్లో సెకండ్ డే ఏమేమి చేస్తాం, ఎక్కడికెక్కడ వెళ్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా.